5 ఇయర్స్. నాకు తెలిసి గత కొద్ది నెలల క్రితం మనం మాట్లాడుకున్నాం. అమెరికా, కెనడాలలో ఈ జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారు. ఎందుకంటే వీళ్ళ మీద దాదాపు 34,000కు పైగా కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఇక వాళ్ళందరితో పోరాటం కన్నా ప్రొడక్షన్ ఆపేయడం బెస్ట్ అని చెప్పి వాళ్ళు చేశారయ్యా అనుకున్నాం. మన దగ్గర మేము స్టిల్ నడుస్తూనే ఉన్నాయి. సీరియస్లీ విదేశాలలో బ్యాన్ చేయబడ్డ పురుగు మందులు కూడా మన దగ్గర వాడుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళే అక్కడోళ్ళే సప్లై చేస్తారు. అక్కడేమో బంద్, ఇక్కడేమో ఫుల్ సేల్స్. ఏందో అర్థం కాదు అసలు మన దేశం, మన రాజకీయ నాయకులు, మన వ్యవస్థ. సీరియస్ అండి, భలే బాధేస్తుందా. ఇది ఇప్పుడు జాన్సన్ అండ్ కెన్వి అని చెప్పేసి రెండు కూడా బేబీ పౌడర్లో టాల్కమ్ పౌడర్ తయారు చేస్తారు. ఇందులో ఆస్బెస్టస్ కాంపోనెంట్స్ ఉండటంతో దానివల్ల తెరిసా గార్షియా అని చెప్పేసి ఒక మహిళకి అండాశయ క్యాన్సర్ వచ్చి పాప 2020లో చనిపోయింది. బట్ అంతకుముందు ఆమె కంప్లైంట్ ఫైల్ చేసి ఇల్లినాయిస్ కోర్టులో పోరాడుతూ ఉంది. ఏమని? ఈ జాన్సన్ అండ్ కెన్వి ఈ కంపెనీలు ఏవైతే టాల్కమ్ పౌడర్ రిలీజ్ చేస్తున్నాయో, బేబీ పౌడర్ కావచ్చు, నార్మల్ పౌడర్ కావచ్చు, దీనివల్ల వాడినటువంటి మహిళలకి, బేబీలకి క్యాన్సర్ వస్తుంది, కరెక్ట్ కాదు వీళ్ళు అని చెప్పేసి పోరాడుతున్న మూమెంట్లో ఆమె చనిపోయింది. దెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తున్నారు, ఏ పౌడర్లు అయితే క్యాన్సర్ కారకం అని చెప్పేసి మా అమ్మ పోరాడుతూ ఉందో ఇప్పుడు దానివల్లే చనిపోయింది అని చెప్పేసి వాళ్ళు మరలా ఆల్రెడీ పోరాడుతున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ కేసు, దానిలో వీళ్ళు ఇంప్లీడ్ అయినారు. దెన్ ఈరోజు తీర్పు వచ్చింది. అక్షరాల $45 మిలియన్ పెనాల్టీ, అంటే 375 కోట్ల జరిమానా జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళకి అండ్ కెన్వి కంపెనీకి సంబంధించి. వీళ్ళు అదేమంటే ఏమంటున్నారు, మిగతా చోట్ల ఎక్కడైతే మా ప్రోడక్ట్లు ఉన్నాయో అవన్నీ క్వాలిటీగానే ఉన్నాయి అంటారు. ఏం క్వాలిటీ ఏంద్రా మొత్తం చెక్ చేసి ఇది చెప్తున్నారు కోర్టులో జడ్జిలు చెప్పారు. మరి ఇక మీ కంపెనీ మోతేసుకోవడం అని అంటే మేము ఆల్రెడీ లాసుల్లో ఉన్నాం అన్నారు. నువ్వు లాసు లేదు ఏం లేదమ్మా, ముందు 375 కోట్లు కట్టు. దెన్ ఆ తర్వాత ఈ కంపెనీ వాళ్ళు చెప్పింది ఏంటి, ఈ టాల్కమ్ పౌడర్లో కెమికల్ కాంపౌండ్స్ అవి ఇవని కాకుండా మొక్కజొన్న పిండి ఉంది కదా, దానినే ఈసారి ఈ పౌడర్లో మేము మిక్స్ చేస్తాము. ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉంటాయో అందులో కెమికల్స్ ఏమైనా వాడినా, సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన కాంబినేషన్ ఉన్నా ఎక్కడ కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా చూసుకుంటామని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు వ్యాక్సిన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్తో కొంతమంది చనిపోతున్నమాట వాస్తవం. కానీ 1,00,000 ఒకళ్ళు లేదా 10 లక్షలు ఒకళ్ళు అన్నట్టు చనిపోతుంది. అదైతే అగ్రి నేను కూడా. హార్ట్ అటాక్, రిమైనింగ్ ఇష్యూస్. అదే వ్యాక్సిన్ ఇవ్వకపోతే చాలామంది చనిపోయేవారు, నో డౌట్ అందులో మాత్రం. ఇది ఓ రకం మన ప్రాణానికి సంబంధించి. బట్ ఈ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ ఈ కెన్వి మరికొన్ని కంపెనీలు ఏవైతే అవేంటి, అవి ప్రాణాలకు సంబంధించి కాదు, వైపులు వ్యాపారం. అది బేబీ పౌడర్లో వాడకపోతే టాల్కమ్ పౌడర్ కూడా సత్తామా? కాదుగా మరి. సో దేనికైనా సరే ఇక్కడ ప్రభుత్వాలు కానీ కోర్టులను స్పందించే విధానం వేరుండేది. ఈ వ్యాక్సిన్ విషయంలో కూడా కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ ఎందుకు చూస్తున్నట్టుగా ఉంటూ ఉన్నాయి, ఎందుకు సైడ్ ఎఫెక్ట్లతో ఎంతమంది చనిపోతున్నాయంటే రీసెర్చ్ కూడా ఎందుకు చేయలేకపోతున్నాయి, వాళ్ళకి తెలుసు కాబట్టి. సో టాపిక్ డైవర్ట్ కాకుండా స్ట్రైట్ పాయింట్ ఒకటే చెప్తుంది. ఇప్పటికైనా సరే మీలో ఎవరైనా సరే ఈ బేబీ పౌడర్లు, తర్వాత పెద్దవాళ్ళు వాడే పౌడర్లు ఉంటాయి కదా, వాటికి దూరం జరగటం అత్యుత్తమం. చక్కగా ఉదయం సాయంత్రం స్నానం చేయండి. మధ్యలో చీదరగా ఉన్నప్పుడు, లేనప్పుడు చిరాగ్గా ఉన్నప్పుడు చక్కగా ఫేస్ వాష్ చేసుకోండి. ఇంతకుమించి ఏం అవసరం లేదు. ఆడవాళ్ళు చక్కగా పసుపు రాసుకోండి, లేదా గంధం రాసుకుంటూ ఉంటారు. చాలా బాబు, మనం రెగ్యులర్గా వాడేవి ఏవైతే ఉంటాయో మంచి ఫుడ్ తీసుకుంటూ టైంకి చక్కగా వాటర్ తాగుతూ ఉండి ఉదయం సాయంత్రం చక్కగా స్నానం చేస్తూ ఉండి శుభ్రంగా ఉంటే బాడీ స్మెల్ రాదు, అండ్ మోరోవర్ మనం శుభ్రంగానే ఉంటాం అండ్ అందంగానే కనిపిస్తాం. యాక్చువల్గా నేను వేరే విధంగా ఇందులోనే చెప్తున్నా. నేను మొన్న ఒక న్యూస్ చూశాను, ఈ ఫెయిర్ అండ్ లవ్లీలు, ఫెయిర్ ఎవర్లు యూజ్ చేస్తున్నారే, వాటిల్లో కూడా ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయి. వాటి వల్ల కూడా చాలా తేడాలు వస్తున్నాయి. దానివల్ల కొంత మొన్న ఎవరో ఒక ఆమె చనిపోయిందని కూడా నేను న్యూస్ చూశాను. ఇండియాతో చెక్ చేసి డీటెయిల్గా నేను వీడియో ఇస్తా. బట్ ఫెయిర్నెస్ క్రీమ్లు ఇవి కూడా చాలా డేంజర్, ఆడవారికి సంబంధించి కావచ్చు, మగవారికి సంబంధించి కావచ్చు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ ఈ జాన్సన్ జాన్సన్ పౌడర్ ఇంకో 2 కనుక వాడుతుంటే మీలో దయచేసి పోతే పోయిన 100, 150 అంతైతే అంత బయటపడండి. ఒకవేళ వ్యాపారాలకు అయినట్టయితే మీకు ఎవడైతే ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ అతనికి ఇచ్చేసేయండి. ఆ డిస్ట్రిబ్యూటర్ తయారీదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిటర్న్ చేసేస్తాడు. దయచేసి నుంచి వాడకండి. ఎప్పుడైనా మన ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఏవైతే విదేశాల్లో బ్యాన్ చేసినవి ఉన్నాయో అది మన దగ్గర రన్ అవుతూ ఉంటే ముందు వాటిని ఆపండి.